బులెటిన్లో మరో బ్రేకింగ్. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరపనుంది. ఇప్పటికే వంశీ బెయిల్ పై విచారణ జరిపింది కోర్టు. ఈ బెయిల్ పిటిషన్ పైన పీపీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. ఇవాళైనా పీపీ కౌంటర్ దాఖలు చేస్తారా లేదంటే మళ్లీ వాయిదా కోరుతారా అన్న ఉత్కంఠ నెలకొంది. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగబోతోంది. విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరపబోతోంది. అయితే ఇప్పటికే వంశీ బెయిల్ పైన కోర్టు విచారణ జరిపింది. అయితే ఈ బెయిల్ పిటిషన్ పైన పీపీ ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదు. మరి ఈ రోజైనా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్ దాఖలు చేస్తారా లేదంటే మళ్లీ వాయిదా కోరతారా అన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం నెలకొని ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రోజు మరి ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఎందుకు కౌంటర్ దాఖలు చేయడంలో ఇంత జాప్యం అంటే ఏం చెప్తారు? వంశీ బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వంశీ తరపున న్యాయవాదులు కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అయితే దీని మీద కౌంటర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే అనేక మార్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయమూర్తిని సమయం అడగటం జరిగింది. అయితే ఈ రోజు సమయం కావాలని కోరుతుంది. ఈ రోజు మరోసారి బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తారా, లేని పక్షంలో ఈ రోజు కూడా వాయిదా అడుగుతారనేది ప్రతి ఒక్కరు అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. వంశీ బెయిల్ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయడానికి ఇప్పటికే వంశీని కస్టడీ తీసుకున్న పోలీసులు అయితే విచారించారు. విచారణలో కొన్ని కీలకమైన అంశాలు వంశీ చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మరో ఇద్దరు ఎవరైతే ఉన్నారో వంశీతో పాటు ఇద్దరిని కూడా పోలీసులు విచారించారు. వాళ్ళు కూడా కొన్ని కీలక విషయాలు పోలీసులకు వెల్లడించారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వంశీకి బెయిల్ ఇస్తే ఎక్కడ సాక్ష్యాలను తారుమారు చేస్తారంటూ మరోసారి సంబంధించి డిస్కషన్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకు కస్టడీ తీసుకున్న పోలీసులు విచారించారు. ఆ సమాచారాన్ని అదేవిధంగా గతంలో ఉన్న సమాచారాన్ని జోడించి బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు కౌంటర్ దాఖలు చేస్తానని చెప్పేసి న్యాయమూర్తిని సమయం అడగడంతో ఈ రోజు వరకు సమయం ఇచ్చారు. ఇప్పటికే అనేక మార్లు కౌంటర్ దాఖలు చేస్తానంటూ సమయం తీసుకుని కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ రోజు కూడా కౌంటర్ దాఖలు చేస్తారా లేకపోతే మళ్ళీ ఈ రోజు కూడా సమయం? తిరుమలరావు, ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ రోజు కౌంటర్ దాఖలు చేయకపోతే కోర్టు అంటే దీన్ని అలౌ చేసేటువంటి అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా ఎలవ్ చేస్తారు. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ మా దగ్గర లేవు, సో సమయం కావాలంటూ ఇప్పుడు దాకా జాప్యం అయితే చేస్తున్నారు. బెయిల్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం అయితే న్యాయమూర్తి ఇస్తున్నారు, కానీ పర్టికులర్ గా ఈ టైంకి దాఖలు చేయాలని చెప్పేసి అనేది అసలు ఏమీ లేదు. ఈ రోజు కూడా సమయం అడిగితే సమయానికి సంబంధించి ఒక కార్డు చూపించాల్సి ఉంటుంది. పలానా రీజన్ ప్రకారం మేము దాఖలు చేయలేకపోతున్నాము, ఆ రీజన్ ప్రకారం మాకు సమయం ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఈ రోజు కూడా అట్లా రీజన్ చూపించి అడుగుతారా, లేని పక్షంలో ఈ రోజు కౌంటర్ దాఖలు చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు సమయం 11 అవుతుంది. ఇప్పుడు కౌంటర్ దాఖలు చేస్తారని చెప్పేసి అందరూ కోర్టు దగ్గర ఉన్నప్పటికీ ఇంకా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే కోర్టు దగ్గరికి రాలేదు. ఈ కౌంటర్ దాఖలు చేయడం మీద కొంతమంది న్యాయ నిపుణులతో కూడా చర్చించి కౌంటర్ దాఖలు చేసే అవకాశాలతో కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ తిరుమలరావు.